ఆదికాండము 11వ అధ్యాయము బైబిల్లోని ముఖ్యమైన అధ్యాయాలలో ఒకటి. దీనిని ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1. బాబేలు గోపురం. ఆ కాలంలో భూమి మీద ఉన్న వారందరికీ ఒకే భాష, ఒకే మాట ఉండేది. మనుషులు చీనారు దేశంలోని ఒక మైదానంలో నివసిస్తూ తమ పేరు ప్రఖ్యాతుల కోసం ఆకాశమంత ఎత్తున్న ఒక గోపురాన్ని, ఒక పట్టణాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. వారి గర్వాన్ని చూసిన దేవుడు వారు ఒకరి మాట ఒకరికి అర్థం కాకుండా వారి భాషలను తారుమారు చేశాడు. దీనివల్ల వారు ఆ పనిని ఆపివేసి భూమి అంతటా చెదిరిపోయారు. అందుకే ఆ స్థలానికి బాబేలు అని పేరు వచ్చింది. 2. షేము వంశావళి. నోవహు కుమారుడైన షేము నుండి అబ్రహాము వరకు ఉన్న వంశావళిని ఈ భాగం వివరిస్తుంది. ఇది దేవుడు తన ప్రణాళికను నెరవేర్చడానికి అబ్రహాము కుటుంబాన్ని ఎలా ఎంచుకున్నాడో చూపిస్తుంది. 3. తెరహు వంశం మరియు ప్రయాణం. అబ్రహాము తండ్రి తెరహు తన కుమారుడైన అబ్రామును, మనవడైన లోతును, కూడలైన శారయిని తీసుకుని కల్దీయుల ఊరు అనే స్థలం నుండి కనాను దేశానికి వెళ్ళడానికి బయలుదేరారు. కానీ వారు హారాను వరకు వచ్చి అక్కడే నివసించారు. అక్కడే తెరహు మరణించాడు. ఈ అధ్యాయం మానవుల తిరుగుబాటును మరియు దేవుడు అబ్రహాము ద్వారా లోకాన్ని ఆశీర్వదించడానికి చేసిన నూతన ప్రారంభాన్ని సూచిస్తుంది.